కృత నిబంధన గ్రంథములు వాక్యం కొరకై మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును చాలండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అన్నాడు. సంపూర్ణ భక్తి అనే మాట, భక్తి అదే 2వ తిమోతి పత్రికలో ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24-26 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై చాలండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దలారా, 2 వచన భాగాలు మనము చదువుకున్నాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనము, అలాగే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము, 2 వచనాలు చదువుకుందాం. ఈ వచనాలలో 2 పదాలను మనం గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. మొదటిది సంపూర్ణ భక్తి అన్నాడు కదా. సంపూర్ణ భక్తి మాన్యత అంటే మర్యాద. 2వ వచన భాగంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము అన్నాడు. భక్తి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏంటి? ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము. సత్యం అంటే ప్రభువే. ప్రభువుకు ఉండే ఇంకొక పేరు సత్యము అని. నేనే సత్యము మార్గము అన్నాడు. విశ్వాస జీవితంలో ఉండాల్సిన 2 విషయాలను మనం చదువుకున్నాం. సంపూర్ణ భక్తి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అంటే ఈ లోకంలో జీవించడానికి సంపూర్ణ భక్తి, కొద్దిగా భక్తి కాదు. రక్తహీనత అంటే రక్తం ఉంది కానీ ఉండాల్సినంత లేదనమాట, తక్కువగా ఉందని. భక్తిహీనత అంటే భక్తి ఉంది కానీ ఉండాల్సినంత లేదు, భక్తిహీనత, భక్తి తక్కువగా ఉంది. సంపూర్ణ భక్తి, ఆ భక్తి ఎలాగొస్తుందంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలా, ప్రభువును అనుభవించాలా. మనము పాటల్లో కూడా పాడుతూ ఉంటాము, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. ఆయన ఎటువంటి వాడో రుచి చూశారంట. ఎలాగ రుచి చూశారు? ఎక్కడ రుచి చూశారు? ప్రభువును మనం ఎక్కడ రుచి చూడగలం? ప్రభువును అనుభవించి ఎలాగూ తెలుసుకోగలం? ఎక్కడున్నాడు ప్రభు అంటే గ్రంథముగా, వాక్యముగా ఉన్నాడు. సంపూర్ణ భక్తి కావాలంటే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం. లోకములో క్రైస్తవులు అనే చెప్పుకునేవారు రకరకాలుగా ఉన్నారు. కొందరు ఆత్మనే ఆధారమని ఆత్మను అనుసరించేవారు, పరిశుద్ధ ఆత్మను మాత్రమే పొందుకోవాలని చెప్పేవారు కొందరు ఉన్నారు. కొందరు భాషలు మాట్లాడాలా, భాషలతో మాట్లాడాలా. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రేమను గురించి చెబుతూ
నీవు దేవదూతల భాషలు మాట్లాడేవాడైనా ఉపయోగం లేదు అన్నాడు. అంటే ఆ మాటను పట్టుకొని దూతల భాషలు మాట్లాడాలని కొందరు, ఆత్మను మాత్రమే ఆధారం చేసుకొని కొందరు స్వస్థతలు మాత్రమే ఆధారం చేసుకొని కొందరు. ఏంటి ప్రభు యొక్క భక్తి, వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం ఏమి చెప్తుంది మనకు? లోకంలో రకరకాలైన బోధలు ఉన్నాయి, కానీ ప్రభువు నిర్ణయించిన బోధ, ప్రభువు నిర్ణయించిన క్రమం, కొన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. కొందరు స్వస్థతే కేంద్రంగా చేసుకొని స్వస్థత మాత్రమే కేంద్రంగా బోధించేవారు ఉన్నారు. ఇదే తిమోతి పత్రికలో అనేక విషయాలు ప్రభువు పౌలు ద్వారా తెలియజేశాడు. అసలు మానవుడు, గత వారంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం, మానవుడు రావడానికి కారణం ఏంటో తెలుసుకున్నాం. కొందరు కేవలం దయ్యములు విదిలించేవారుగానే, నా జీవితంలో కూడా ఒక చిన్న అనుభవం ఉంది. ఏంటంటే ఒకానొక సందర్భంలో కొంత ఇబ్బందిలో ఉండగా తెలిసిన వారు ఒక సేవకుని దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అప్పటికే నేను వాక్యం చెప్తున్నాను, మీకంటే చిన్నవాడిని, అయితే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడ నిలిచి మాట్లాడుతున్నాను. నేను ఇంచుమించు దాదాపు 2012 నుంచి వాక్యం బోధిస్తున్నాను. అంటే దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. నంద్యాలలో విలియం కేరీ బైబిల్ స్కూల్ అని ఉండేది చిన్నది. ఎస్పీజీ స్కూల్లోను, అలాగే విజ్డమ్ స్కూల్లోను, కరుణామయ స్కూల్లోను కొన్ని రోజులు రన్ అయింది. అందులో నేను గెస్ట్ ఫ్యాకల్టీగా కొన్ని రోజులు వాక్యం చెప్పాను. 2012 నుంచి ఇంచుమించు 2015 వరకు చెప్పాను. ఉద్యోగరీత్యా వెళ్ళి ఇక చెప్పలేకపోయాను. తర్వాత ఈ చుట్టుపక్కల కూడా పోలూరు, చాబోలు, దీపుగుంట్ల, మన రైతునగరం, పులిమద్ది, చాలా గ్రామాల్లో వాక్యం బోధిస్తున్నాను. ఇంచుమించు 2012 నుంచి కూడా వాక్యం బోధిస్తున్నప్పుడే ఒక సహోదరుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్తూ ఉండగానే ఆయన అంటున్నాడు, నీలో అపవిత్రాత్మ బలంగా ఉంది, నీలో సాతానుడు బలంగా ఉన్నాడు, నువ్వు వస్తుంటే నేను అసలు మొబ్బు కమ్మింది, నేను అదురుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. అప్పటికి నేను వాక్యం బోధిస్తున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇది అంటే, మనిషి ఒక బలహీనతలో ఉంటే వాడి బలహీనతను బట్టి సత్యవాక్యమును విడిచిపెట్టి బలహీనతను పట్టుకొని వాడిని బలహీనతను ఆధారం చేసుకొని వాడిని ఆకర్షించాలని వారి వద్దకు తీసుకొని వాడిని ఇంకా బలహీనం చేసి వీళ్ళు ఇదే వాక్యము ఇదే సేవ అని చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం! సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. చూడండి, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. అపోస్తుల కార్యంలో చూడండి, కొందరు ఆత్మనే ఆధారంగా చేసుకొని మాట్లాడేవారు. ఎలాగో ఆత్మ దిగి వచ్చాడో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి చదువుతారా? పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే 1వ అధ్యాయంలో మేడ గదిలో కొత్తగా సంఘం ప్రారంభమైంది. ఆ తర్వాత మరలా కూడుకొని ఉన్నది. అది ఏ దినం అంటే పెంతుకోస్తు పండుగ దినమా? చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన మరియు పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఎలాగొచ్చింది? అగ్ని జ్వాలలుగా దిగి వచ్చుట అక్కడ రాయబడింది. మనము యోహాను సువార్త 17వ అధ్యాయం నుండి గమనిస్తే ప్రభువు చనిపోవడానికి ముందుగా శిష్యులతో మాట్లాడుతూ, ఇక నేను వెళ్ళుచున్నానని ఆయన హృదయం విప్పి వారితో మాట్లాడుతూ, మీరు మీ హృదయములు కలవరపడనీయకుడి, నేను ఆదరణకర్తనైన పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుతానని అనేక సంగతులు వారితో మాట్లాడాడు.
ఆ కారణంగానే ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలలుగా దిగి వచ్చుట మనకు కనబడుచున్నది. మీరు ప్రభువు యొక్క జీవితంలో కూడా ప్రభువును గమనిస్తే, ప్రభు బాప్తిస్మం పొంది, బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది బయటకు రాగానే పరిశుద్ధాత్మ పరలోకం నుండి పావురం వలె దిగి వచ్చింది. మనకు వీడియోలలో యూట్యూబ్లో చూపిస్తారు, ప్రభు నిలబడినట్టు పావురం దిగి వచ్చి భుజాల మీద వాలినట్టు చూపిస్తారు. పావురం దిగి రాలేదు. పరిశుద్ధాత్మ ఒక పావురం ఎలాగూ దిగి వస్తుందో రెక్కలతో, అలాగూ పరిశుద్ధాత్మనే దిగి వచ్చిందనమాట. అంతవరకు భూలోకంలో పరిశుద్ధాత్మ అనే ప్రస్తావన లేదు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే కార్యములన్నీ చేశాడు. అయితే మీకు కూడా పరిశుద్ధాత్మను నేను అనుకరిస్తాను, పంపిస్తానని చెప్పాడు. పెంతెకోస్తు పండుగ నాడు యూదుల పండుగ అది. ఆ రోజు సంఘం ఏర్పడింది. 1వ అధ్యాయంలో మేడ గదిలో 120 మందితో ఏర్పడగా అగ్ని జ్వాలలలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇక మీరు పెంతెకోస్తు పండుగ నాడు 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము తర్వాత మీరు గ్రంథమంతా చదివి చూడండి. మరలా పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టు ఎక్కడ కనపడదు. మీకు ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఒక్కసారే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, అంతే. ఇక ప్రతిసారి దిగిరాడు. ఆయన ఒక్కమారే దిగి వచ్చాడు, అక్కడ చెప్పబడింది. ఇక ఆ పరిశుద్ధాత్ముని ద్వారా కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడా అక్కడ కార్యాలు చేశాడంటే, ప్రారంభంలో ప్రభువు కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేశాడు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మ నిండుకొని భాషలతో మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ భాషలతో మాట్లాడినారు వారు. ఆత్మ నిండుకొని భాషలతో మాట్లాడితేనే అదే భక్తి జీవితం అని కొందరు అంటున్నారు. ఏదో శబలాల ఏదేదో భాషలు మాట్లాడతారు, అది భక్తి అంటున్నారు. మేము దేవదూతల భాష మేము మాట్లాడుతున్నాం, ఆత్మను పొంది ఉన్నాం, ఇప్పుడు ఆత్మ వస్తే మాట్లాడతారు అంటున్నారు. ఆత్మ ఒక్కసారే దిగి వచ్చాడు. ఇక తర్వాత చదివి చూడండి, ఎక్కడ దిగి రాలేదు. ఇక ఈ భూలోకంలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. ఆయన ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, అదే అపోస్తుల కార్యముల గ్రంథములో ఆ తర్వాత వచనాలు చదవండి. ఆ కాలమున తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు ఇది ఏమి? పార్థియుల, 2 మాదీయులు, 3 ఏలామీలు, చదవండి. 4 మెసొపొతామియా, యూదయ 5, 6 కప్పదోకియా, 7 పొంతు ఆసియా, చదవండి. ఫ్రుగియా 8, 9 పంపులియా, ఐగుప్తు 10, ఆ 11 లిబియా, రోమా ఎంత నెంబర్? రోమా 12, యూదులు 13, గ్రేతీయులు 14, అరబీలు 15. ఎన్ని భాషలు మాట్లాడినారు వారు? 14 భాషలు. అరబీయులు అన్నారంటే అరబిక్ ఇప్పుడు మాట్లాడతారే. అరబ్ అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయే, దుబాయ్, అరేబియా, ఇవన్నీ వారు మాట్లాడే భాష అరబ్ అంటారు కదా, అరబిక్. ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు వారు? 14 భాషలలో ప్రభు యొక్క కార్యాలను వివరించారు. దీన్ని పట్టుకొని
కొన్ని డినామినేషన్ అంటే పెంతుకోస్తు అనబడేవారు భాషలతో మాట్లాడాలా ఆత్మతో నిండుకొని. ఎక్కడ? అపోస్తుల కార్యంలో గ్రంథం 2వ అధ్యాయంలో వారు పెంతుకోస్తు అని పేరు పెట్టుకొని ఇదిగో ఆత్మ నిండుకొని భాషలతో మాట్లాడుతూనే భక్తి అని వారు అంటున్నారు. ఇక్కడ ఏ భాషలు మాట్లాడినారు? మనుషులకు అర్థం కాని భాషలు వారు మాట్లాడలేదు. 14 రకాల ప్రజలు అక్కడ నివసిస్తూ ఉండగా ఆ యెరూషలేములో ఈ పేతురు, యాకోబు, యోహానులు విద్యలేని పామరులు మనం ఎరుగుదుము. ప్రభు వారిని పిలిచినప్పుడు విద్యలేని పామరులుగా వారు వచ్చారు. వారికి విద్య రాదు. వారు ఎలాగూ సువార్త ప్రకటించాలా? వారికి విద్య రాదు. కాబట్టి ప్రభువే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వారికి తెలియకుండానే ఆత్మ ద్వారా ఆయననే 14 రకాల భాషలతో వారితో మాట్లాడాడు. ప్రభు యొక్క వాక్యాన్ని వారికి వివరించాడు. అవి భాషలంటే. మనుషులకు అర్థం కానివి కాదు భాషలంటే. భాషలతో మాట్లాడడం అంటే ఏదో శబ్దాలు అని మాట్లాడడం మనిషికి అర్థం కానివి కాదు. మనిషికి అర్థమయ్యేవి. ఎందుకంటే రకరకాల ప్రజలు అక్కడ ఉన్నారు. మీరు ఇప్పటికైనా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అక్కడ కొన్ని చర్చిలకు, బెంగళూరు ఎస్పెషల్లీ నేను చూశాను. ఎందుకు అక్కడ వెళ్తే అక్కడ తమిళ్, కన్నడ, తెలుగు, ఇంగ్లీషు రకరకాల వాళ్ళు ఉంటారు. ఒక భాషతో మాట్లాడితే వారికి అర్థం కాదు, తర్జుమా చేసేవారు కావాలా. ఇక్కడ పేతురు, యాకోబు, యోహానులు ఈ 12 మంది శిష్యులు ప్లస్ అక్కడ ఏర్పడిన సంఘము, ఈ 12 మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక భాష ద్వారా, ఎవరైతే ఆత్మ ద్వారా నిండుకొని ఉన్నారో వారందరూ యూదయ వారు గ్రీకులు ఉంటే గ్రీకు భాష మాట్లాడంటే గ్రీకు భాషలో వారికి మాట్లాడుతున్నారు. అరబిక్ వాళ్ళు ఉంటే అరబిక్ భాషలో ఒకరు వాళ్ళకి చెప్తున్నారు. అట్లా ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో 14 రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉండగా 14 రకాల భాషలతో అక్కడ ఉండే విశ్వాసులంతా మాట్లాడుతూ వారికి ప్రభు యొక్క మాటలు తెలియజేస్తున్నారు. చదవండి ఇంకా ప్రభు యొక్క కార్యాలు ఎట్లా వివరిస్తున్నారంట వారు. ఇప్పుడు 11 చూడండి. 11 క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకునిరి. ఏమంటున్నారు? వీరు మన భాషలతో మాట్లాడుతున్నారేంటి? వీరు విద్యలేని పామరులు వీరు భాషలతో మాట్లాడమని గొప్ప కార్యములు చెప్తున్నాడు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ప్రభు యొక్క గొప్ప కార్యాలు వివరిస్తుంటే వారు ఆశ్చర్యపోయి ఏమంటున్నారు? వీరు 13వ వచనం, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇది కొంత ఆశ్చర్యమైన మాట. పల్లెటూరులోకి వెళ్తే పెళ్ళిళ్ళలో అక్కడ గమనిస్తారు, కొందరు తాగి ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు, దిస్ దట్ అని. వాళ్ళు ఎప్పుడు లేని వాళ్ళు ఇదే మాట ఇక్కడ వీళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. వీళ్ళేంది మన భాష కొత్త మద్యం తాగినారా ఇట్లా మాట్లాడుతున్నారు అని. భాషలు మాట్లాడటం అంటే తెలియనివి కాదు, మనుషులకు వచ్చిన భాషలే. అక్కడ వారు తెలియని భాషలతో వారు మాట్లాడటం లేదు, తెలిసిన భాషలతోనే మాట్లాడుతున్నారు. ఇది భాషలతో మాట్లాడటం అంటే. చూడండి ఇంకొక విషయాన్ని చూద్దాం. భాషలతో అంటే దేవదూత భాషలు కాదు, ఇంకొకటి కాదు, మనుషులకు వచ్చిన భాషలతోనే మాట్లాడడం. ఆ కాలంలో అలా జరిగింది. మీరు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని గమనిస్తే ఇక్కడ సంఘములో కార్యక్రమాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. సంఘములో కార్యక్రమాలు ఎలాగూ జరగాలనో అన్ని వివరంగా చెప్పాడు. ఎట్లాగూ చెప్పాలనో చూడండి. కావాలంటే ఒక వచనం చూడండి. 14వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. ఇదే భాషల గురించి చెప్పాడు. 14వ అధ్యాయం 13వ వచనం, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పుటకు శక్తి కలుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుదును, మనస్సుతో ప్రార్థన చేయుదును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును అని పాటలు పాడడం గురించి, ప్రార్థన చేయటం గురించి, వాక్యం చెప్పుట గురించి, అన్ని గురించి 14వ అధ్యాయంలో వివరించబడ్డాయి. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. భాషలతో మాట్లాడేవాడు ఏం చేయాలంటే అర్థం ఉండేటట్టు వేరేవాడు చెప్పగలిగితేనే చెప్పాలా. అంటే పరిశుద్ధ ఆత్మతో నిండుకొని భాషలతో మాట్లాడే కాలం అయిపోయింది ఈ కొరింథీ పత్రిక రాసే సమయానికి. పౌలు వివరంగా చెప్తున్నాడు, భాషలతో మాట్లాడితే అర్థం చెప్పేవాళ్ళు కూడా ఉండాలా.
2-3 రకాల భాషలు మాట్లాడేవాడు. యెరూషలేం ఎటువంటిదంటే ఇప్పుడు అమెరికా ఎట్లాంటిదో అట్లాంటిది యెరూషలేము. రకరకాల ప్రజలు వచ్చి అక్కడ నివసించాలని కోరుకునేవాళ్ళు. మంచి కల్చర్ కలిగిన దేశం, మంచి వ్యాపారాలు కలిగిన దేశం పాలస్తీనా. అందులో యెరూషలేములో పుట్టని విషయం అంటూ లేదు. జ్ఞానము, వ్యాపారము, సైన్స్, టెక్నాలజీ అన్నీ ఆ కాలంలో ఉండేవి. ఆ కాలానికి సంబంధించిన విజ్ఞానం అంతా యెరూషలేములో ఉండే. అందుకే రకరకాల ప్రజలంతా వచ్చి అక్కడ నివసించాలని కోరుకునేవాళ్ళు. అక్కడ నివసిస్తూ కూడా ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయానికి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయానికి చాలా మార్పులు వచ్చాయి చూడండి. పౌలు వివరంగా చెప్తున్నాడు. భాషలతో మాట్లాడితే ఇంకొకటి అర్థమన్నా చెప్పాలా, లేదంటే భాషలతో మాట్లాడినాక అర్థమన్నా చెప్పగలగాలని. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ 14వ అధ్యాయం బాగా చదవండి. అసలు 3కి మించి వాక్యం చెప్పకూడదు ఒకసారి ఒక మీటింగ్లో అని చెప్పాడు. 3కి మించకూడదు, చెప్పకూడదు అన్నాడు. అలాంటి క్రమాలంతా ఈ 14వ అధ్యాయంలో ఉన్నాయి. సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో రకరకాల బోధలు ఉన్నాయి. మనం బజారుకు వెళ్తే రకరకాల ఆహారాలు ఉంటాయి. అన్ని ఆహారాలు తింటే రోగాన పడతాం. ఏది మంచి ఆహారమో ఆ మంచి ఆహారం తినాలా. కావాలంటే చూడండి 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. క్షమించండి, 2వ తిమోతి పత్రిక దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్నాడు. ఉపదేశించువానిగాను అనే దానికి 3 అని నెంబర్ వేసినాడు చూడండి. 3 అనే నెంబర్ కింద అర్థం చెప్పాడు. కింద సన్నగా అర్థం చెప్పాడు. ఏం చెప్పాడు? మూల భాషలో సరిగా విభజించువానిగా ఉండాలా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నా గురించి అది చెప్పింది. అప్పుడు తిమోతికి చెప్పాడు పౌలు, ఇప్పుడు నాకు చెప్తున్నాడు. ఏంటి? నువ్వు వాక్యం బోధించేవాడు ఎవడైనా ఉంటే, ఇప్పుడు నేను కూడా మీ మధ్య నిలబడ్డాను. నేను వాక్యం బోధించేవాడిని అయితే సత్యవాక్యం అన్నాడు. దీన్ని ఏ వాక్యం అన్నాడు? ఇది ఇందాకనే చదువుకున్నాం, సత్యవాక్యము. సత్యవాక్యాన్ని ఏం చేయాలంట? సరిగా విభజించాలా. వాక్యమంతా ఒక చోట లేదు, విభజనగా ఉంది. దాన్ని సరిగా విభజించి బోధించు అంటున్నాడు తిమోతికి ఆనాడు. ఈనాడు నాకు కూడా వాక్యం చదువుతుంటే బోధించాడు. ఏమని? సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించు. చూసారా భాషలు ఎలాగ మారిపోయాయో? నెక్స్ట్ వారం నేను వాక్యం చెప్పనీకి వచ్చే లోపల మీరు 14వ అధ్యాయం కొరింథీ పత్రిక చదువుకొని రావాలి. నేను అడుగుతా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాక్యం ఎలాగ బోధించాలా, ప్రార్థన ఎలాగ చేయాలా, ఎవరు ప్రార్థన చేయాలా, ఎవరు చేయకూడదు, భాషలతో ఎలాగ మాట్లాడాలి, అన్ని వివరంగా చెప్పాడు. ఇది భాషల గురించి కొంత విషయం సమయాన్ని బట్టి. ఇప్పుడు ఇంకొందరు ఉన్నారు, ఇంకొక గ్రూప్ ఉంది ఈ క్రైస్తవ లోకంలో. ఏంటి? స్వస్థతలే కీలకం. నువ్వు మా సంఘానికి వస్తేనే నువ్వు బాగుపడతావు, మా సంఘానికి వస్తేనే నీకు ఉద్యోగం వస్తుంది, లేకుంటే రాదు అనే బ్యాచ్ ఒకరు ఉన్నారు. యేసు ప్రభువు అనేకులను బాగుపరిచినాడు, చనిపోయిన వారిని లేవనెత్తినాడు కదా. పౌలు కూడా బ్రతికించినాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. ఆయన ఆదివారమున ఇలాంటి ఆరాధన రోజునే ఆయన మాట్లాడుతూ విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడాడు. మాట్లాడగా కిటికీలో నుంచి ఐతుకు అనే ఒకడు పడిపోయి చనిపోయాడు. 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అన్నాడు. 9వ వచనం చూడండి. 8వ వచనంలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై
ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి అని అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. మేడగదిలో ఐతుకు అనేవాడున్నాడు. అతడు కింద పడినాడు. యవనస్తుడు చనిపోయినాడు. చనిపోతే పౌలు అతన్ని బ్రతికించిన పౌలు. సరే, పౌలుకు ఒక రోగం ఉంది, నాకు ఒక రోగం ఉంది అన్నాడు. ఆయనైతే వేరే వాళ్ళని బ్రతికిస్తున్నాడు, అనేక కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు మొదటి లేదా 2వ తిమోతి పత్రిక ఆ పౌలే మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9 నుండి చూడండి, లేదా 11వ వచనం చూడండి. డైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. 11వ వచనం, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, నాకు చాలా కీడు చేశాను. అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండును. అతడు మా మాటలను బహుగా ఎదిరించను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు నా పక్షముగా నిలవలేదు. నన్ను విడిచిపోయి. ఒక్క క్షణం ఆగండి. క్షమించండి, 20వ వచనం చూడండి. 20వ వచనం, ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. 20వ వచనం గమనించండి. ఐతుకు అనేవాడిని అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఐతుకు అనే యవనస్తుని బ్రతికించిన పౌలు తిమోతి పత్రిక రాస్తూ, త్రోఫిము రోగి అయితే నేను మిలేతులో విడిచి వచ్చినాను అన్నాడు. అరే, చనిపోయిన వాడిని బ్రతికించిన వాడు ఒక రోగం బాగులేయలేకపోయినాడా? త్రోఫిము రోగి అయితే మిలేతులో విడిచిపెట్టి వచ్చినాడంట. ఈయనతో ఉండేవాడే, ఈయనతో కలిసి పనిచేస్తున్న త్రోఫిము రోగి అయితే నువ్వు ఇక్కడే ఉండు మిలేతులో, త్రోఫిము అని మిలేతులో విడిచిపెట్టి ఈయన వెళ్ళిపోయినాడు. ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది? అరే, చనిపోయిన వాడిని బ్రతికించేవాడు ఒక రోగం బాగు చేయలేకపోయినాడా? చేయలేడా? చేస్తాడా? మరి ఎందుకు చేయలేదు? అందుకే తిమోతికి చెప్తున్నాడు, ఇంతకంటే ముందే చెప్పినాడు, తిమోతి సత్యవాక్యాన్ని సరిగా విభజించు. ఇప్పుడు సత్యవాక్యము సంపూర్ణంగా వచ్చింది. అప్పుడు నేను వాక్యం ప్రారంభ దినాల్లో సత్యవాక్యము సంపూర్ణంగా లేదు. అందుకోసమై ప్రభువు తన దైవత్వాన్ని కనపరుచుకోవడానికి మా ద్వారా చనిపోయిన వాడిని బ్రతికించినాం, రోగాలు బాగు చేసినాం, అన్నీ చేసినాం. ఈనాటికి కూడా ప్రభు చిత్తమైతే ఆయన బాగు చేస్తున్నాడు, ఇష్టం లేకుంటే తీసుకుంటున్నాడు పైకి. చనిపోయిన వాడిని బ్రతికించిన వాడు చిన్న రోగాన్ని బాగు చేయలేకుండా వచ్చినాడా? విడిచిపెట్టి వచ్చినాడంట. పౌలే తన నోటితో చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యం. వాక్యాన్ని మనం గ్రహిస్తే, క్రొత్త నిబంధనలో చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలను ఆయన మార్చినాడు. సంపూర్ణ వాక్యం వచ్చింది. ఈనాడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అంటారు ఇంకా మూర్ఖులు. నేనేం సందేహించని వారిని అలా అనడానికి, ఎందుకంటే అబద్ధ వాక్యాలు బోధిస్తూ సత్యవాక్యం అని చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం, అసలు ఎంత అసహ్యం అంటే మీరు చూడండి. ఈ స్థానం ఏంటి? పవిత్రమైన పరిశుద్ధమైన స్థానం కదా. అసలు ఇక్కడ నిలబడి మాట్లాడడం అంటే ఆత్మతో మాట్లాడడం అని అర్థం. ఇక్కడ నిలబడి అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఎంత అబద్ధాలు ఇవి! అబద్ధం, అసలు అబద్ధం అంటే ఆయనకు అసహ్యం. వాడు సాతానుడు, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడును అన్నాడు వాడిని. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మించినది దుష్టుడి నుండి కలిగింది అన్నాడు. అంటే ఎవరైనా, నేనైనా, నువ్వన్నా మనం అబద్ధం మాట్లాడుతున్నాం అంటే మనం ఎవరు? దుష్టులమే. మనలో దుష్టుడున్నాడు, మనం పాపులం, మనం సాతానుతో సంబంధం కలిగి సాతానుగా ప్రవర్తిస్తున్నాం అనేది అర్థం.
అబద్ధం ఆడడం. అసలు దేవుడు మాతో మాట్లాడుతున్నాడని చెప్తున్నారు. చూడండి ఎట్లా ఎట్లా విషయాలు ఉన్నాయో. 2వ పేతురు పత్రికలు చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. లేదంటే 16 నుంచి చదువుదాం. 16 నుంచి చదువుదాం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అన్నారు. వినండి, పేతురు ఏ విషయాన్ని చెప్తున్నాడంటే, ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు ప్రభుతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు. ఆ సంఘటన ఏదో చూడండి, మత్తయి సువార్తలో ఉంది. ఆ సంఘటన మత్తయి సువార్తలో ఆ సంఘటన వీరు ముగ్గురే ఉన్నారు. శిష్యులంతా వేరొక చోట ఉన్నారు. 17వ అధ్యాయంలో ఉంది చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను అన్నాడు. ఇదే వచనమేనా పేతురు పత్రికలో చదువుకున్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఆకాశం నుండి రాగా అని పేతురు జ్ఞాపకం చేశాడు 1వ అధ్యాయం 17వ వచనంలో. ఆ వచనమే కదా. ఎందుకంటే ప్రభు ఇక్కడ రూపాంతరం చెందాడు. 2వ వచనం కూడా చూడండి, లేదా 17వ అధ్యాయం 1 నుంచి చూద్దాం చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఇంతవరకు చదువుకున్నాం మనం. ఆ సందర్భంలో పేతురు ఉన్నాడు కాబట్టి, ఆ మాటలు పేతురు విన్నాడు కాబట్టి తన పత్రికలో 2వ పేతురు పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను ఆ సందర్భంలో ఉన్నాను, నేను ఆ మాట రావడం పరలోకం నుండి, ఆకాశం నుండి శబ్దము, పరలోకంలో మహిమలో నుండి ప్రభువు మాట్లాడటం నేను విన్నాను అని ఆ మాటను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. చూడండి, ఇంకా చూడండి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు. ఇంతకంటే అంటే అర్థం ఏంటి నాకు చెప్పాలా మీరు? ఇంతకంటే అంటే ఏంటి? సిస్టర్ చెప్తున్నారు, చెప్పండి సిస్టర్, పర్లేదు చెప్పండి. ఇంతకంటే అంటే అర్థం ఏంటి? దానికి మించి అంటే దేనికి మించి? ముందు చెప్పబడిన దానికంటే అన్నాడు. అంటే నాలాంటి వాళ్ళు నిలబడి చెప్పేవాళ్ళు బైబిల్ ధ్యానం చేస్తున్నారా లేదా?
వాక్యం చెప్పేవాళ్ళు బైబిల్ చదువుతున్నారు లేదంటే చదవడం లేదనే చెప్పాలా. ఇంతకంటే స్థిరమైన వాక్యము అన్నాడు. అసలు పేతురు ఎట్లా మాట్లాడంటే మన భాష చెప్పండి, వారు పిచ్చోళ్ళారా మీరు ఎంత పెద్ద నాకు దేవుడు మాట్లాడుతానంతో నేను విన్నాను, ఇప్పుడు నేను ప్రభువు మాట్లాడితే నేను వచ్చి మాట్లాడుతున్నానని మీరు చెప్తున్నారు పిచ్చోళ్ళారా, అసలు మీకంటే గొప్ప మాటలు నేను విన్నానురా. పరలోకం నుండి దేవుడే యెహోవా అనే పేరుతో ఆ మహిమలో నుండి ఆయన మాట్లాడితే నేను విన్నాను. ఆ పరిశుద్ధ పర్వతం మీద మేమున్నాము, ముగ్గురము, నేను నా తమ్ముడు మేమున్నాము, యాకోబు యోహాను నేనున్నాము, మేము విన్నాము. ఈయన నా ప్రియ కుమారుడని గొప్ప శబ్దంతో తండ్రే మాట్లాడినాడు కుమారుని గురించి. అది కాదు, అవన్నీ మేము విన్నాం, అవన్నీ జరిగిపోయినాయి, అవన్నీ అయినాయి. ఆయన దేవుడు కుమారుడిని నిరూపించుకున్నాడు. అవి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. స్థిరమైన వాక్యం మనకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని నమ్మి ఈ వాక్యాన్ని అనుసరించండి. అవన్నీ పైన ఏమన్నాడు 16వ వచనం చూడండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాడంటే 16వ వచనం చూడండి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన రాకడను మేము మీకు తెలియజేయలేదు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై. కన్నులతో చూసినాను నేను. ఏం చూసినాడంట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నేను కళ్ళతో చూసినాను. ఆయన వాక్యం, ఆయన రాకడ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన విలువ, ఆయన జీవితం, ఆయన పరిశుద్ధత, ఆయన ఏర్పాటు, ఆయన జీవితం, ఆయన అనుభవం, ఆయన మన కొరకు పెట్టిన రక్తం, ఆయన పొందిన గాయాలు, ఆయన అనుసరించిన జీవితం, మన కొరకు మాదిరిగా ఉంచిన జీవితం, అవేవి చమత్కారాలు కాదు, అవేవి కథలు కాదు. మేము కండులారా చూసి చెప్తున్నాం. స్థిరమైన వాక్యం మనకుంది, ఈ వాక్యాన్ని నమ్మండి అని మొత్తుకొని చెప్తున్నాడు ఆయన. స్థిరమైన వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. పౌలు అదే చెప్తున్నాడు, పేతురు అదే చెప్తున్నాడు, పౌలు అదే చెప్తున్నాడు, యోహాను అదే చెప్తున్నాడు, అందరూ అదే మాటలు చెప్తున్నారు. సత్యవాక్యమును సరిగా విభజించుట, సత్యవాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. చూడండి గల్తీ పత్రికలో లేదా కొలస్సై పత్రిక చాలా చోట్ల ఈ మాటలు ఉన్నాయి. ఇదే మాటలే చెప్తున్నాడు ఆయన. కావాలంటే చూడండి, కొలస్సై పత్రికలో చూడండి. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది అన్నాడు. వాక్యాన్ని ఎలాగో గ్రహించాలంట? సత్యముగా గ్రహించుట, ఉన్న వాక్యాన్ని ఉన్నదిగా గ్రహించుట. ఎందుకంటే ఈ వాక్యం స్థిరపరచబడింది, స్థిరంగా ఉంది. కాన్స్టెంట్ వేరియబుల్ అంటారు కదా, చదువుకున్న వారు ఉన్నారు. కాన్స్టెంట్ అంటే కదలదు, దాని వాల్యూ ఎక్కడ పోయినా అంతే. వేరియబుల్ అంటే మారుతుంటుంది ఎక్కడ పోయినా కూడా. స్థిరపరచబడిన వాక్యం స్థిరపరచబడింది 66 గ్రంథాలుగా. ఇంకా లేదు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆయనకు. ఎందుకు మాట్లాడాలి నీతో? ఆయన పరలోకం నుండి నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏ విషయాన్ని చెప్పలేదు ఆయన గ్రంథంలో. ఏదైనా మిగిలి ఉంటే నాకు చెప్పొచ్చు ఆయన. ఈ బైబిల్ సంపూర్ణమైన గ్రంథమా కాదా? మళ్ళీ సంపూర్ణమైన గ్రంథం అయితే ఇంకా ఏం చెప్పాలా నీకు నాకు? ఆయన వాయిస్తో మాట్లాడి ఏం చెప్పాలా, ఏం మిగిలిందని? ఏమైనా మిగిలి ఆయన చెప్తున్నాడంటే ఈ గ్రంథం సంపూర్ణమైనది కాదు అని చెప్తున్నావు నువ్వు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే ఒక మనిషి, ఒక విశ్వాసి, ఒక బోధకుడు, ఒక సేవకుడు అంటున్నాడో వెంటనే ఇది సంపూర్ణం కాలేదని చెప్తున్నాడు. సంపూర్ణం కాకుంటేనే కదా నీతో మాట్లాడాలని. ఈ గ్రంథం సంపూర్ణమైతే నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాక్యముతో విరివిగా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 4 నుంచి 5 సార్లు చెప్పాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. అంటే ఇండివిజువల్గా ఆయన మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడడం లేదు. సంఘంలో ఇలాగ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆయన చెప్పుట
ఇదే దీంట్లోనే చూడండి 9వ వచనం కూడా చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చేత ఈ సంగతి విన్న నాటి నుండి 9-12 కలిసి ఉన్నాయి కొలస్సీ పత్రికలోనే. ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు అన్నాడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుచు అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై అన్నాడు. సంపూర్ణంగా గ్రహించిన వారు అంటే సంపూర్ణంగా ఆయన గురించిన జ్ఞానం ఎక్కడుంది? సంపూర్ణంగా గ్రహించాలంటే ఆయన జ్ఞానం ఎక్కడుంది? మళ్ళీ నీతో మాట్లాడాలని ఎందుకంటే సంపూర్ణంగా గ్రహించగలరు కదా, సంపూర్ణమైన జ్ఞానం పొందగలరని వాక్యం చెప్తుంది. ఈ గ్రంథము ధ్యానించడం ద్వారా సంపూర్ణ జ్ఞానం పొందొచ్చు, సంపూర్ణ భక్తి పొందొచ్చు, ఫలించవచ్చు, అనుభవం పొందొచ్చు అని ఈ గ్రంథము ద్వారా చెప్తుంది. ఇక్కడ నీతో నాతో మాట్లాడాల్సిన వాయిస్ ద్వారా ఆయన వచ్చి ఇదిగో బ్రదర్ అని చెంప మీద ఒకటి లేపి ఏం మాట్లాడతాడు నాతో అంటే అంత ఖాళీగా ఉన్నాడు ఆయన. హీఈస్ వెరీ బిజీ. అసలు ఆయన ఎంత బిజీగా ఉన్నాడంటే ఇన్ని కోట్ల మంది విశ్వాసులకు స్థలం సిద్ధపరుస్తున్నాడంట. మీకు తెలుసునా మన భూమికి ఒక స్పేస్ సెంటర్ ఉంది ఆకాశంలో, తెలుసునా మీకు? చదువుకునే వాళ్ళు ఉంటే తెలిసి ఉంటుంది. స్పేస్ సెంటర్ను ఆకాశంలో నిలబెట్టినారు. ఏదైనా అవసరం ఉంటే స్పేస్ సెంటర్కి వెళ్ళి వస్తుంటారు. మొన్న ఒక ఆమె వెళ్ళింది కదా, సునీత విలియమ్స్ వెళ్ళి వచ్చింది, కొన్ని నెలల నుండి వచ్చింది. ఎక్కడుంది ఆమె? స్పేస్ సెంటర్లో పోయి కొన్ని రీసెర్చ్లు చేసి వచ్చింది. ఆకాశంలో వేలాడి ఉంటుందంట స్పేస్ సెంటర్. ఆయన పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు. పరలోకం ఎక్కడుంది? ఆకాశం మహాకాశాలు పట్టజాలని పైన ఎక్కడో ఉంది. ఆ మహిమలో మనకు స్థలం సిద్ధపరుస్తా. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. చాలా బిజీగా, నీతో మాట్లాడే టైం లేదు. ఏమి పని చేయని ఏదో ఫోన్ చేసి అన్న నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు మాట్లాడలేను అంటాడు. ఫోన్ చేస్తే ఏం పనికి రాడు వాడు. ఊగా ఫ్రెండ్స్తో రోడ్లు అమ్మడి తిరుగుతుంటాడు. ఏం ఫోన్ నేను బిజీగా ఉన్నారా మామ ఇప్పుడు రాలేను అంటాడు వాడు. హీఈస్ సో బిజీ. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. నీతో మాట్లాడే టైం లేదు. ఆయన చనిపోయినాడు, మరణించినాడు, నేను రక్షించిన అన్నీ రెడీ చేసి రెడీమేడ్గా నీకు 66 గ్రంథాలు మొత్తం ఇచ్చి ఇదిగో నువ్వు పరలోకం రావాలంటే నా దగ్గర రావాలంటే ఇదిగో ఇది నీకు మార్గం, దీన్ని అనుసరించు, దాంట్లో ఉండేవి తెలుసుకో, అలాగూ ఒప్పుకో, అలాగూ మారు, అలాగ అంగీకరించు, అలాగ సంఘంలో చేర్చబడు, అలాగ సంఘంలో నా రక్తం నా శరీరంలో ఉండు, తిని త్రాగు, నేను నీ యందుంటా నువ్వు నా యందుండు, అలాగ జీవిస్తుండు, ఏదో నా దగ్గరికి వస్తావు ఒకరోజు అన్నీ చెప్పిపోయినాడు. ఇంకేం మిగిలింది? ఏమీ మిగలలేదు. సత్యవాక్యమును సరిగా విభజించుట, సరిగా గ్రహించుట, తద్వారా ఫలించుట. ఇంకొక వచనాన్ని చూపించి నేను ముగిస్తున్నాను చూడండి. ఇంకొక కేటగిరీ ఉంది, చాలా కేటగిరీలు ఉన్నాయి. నేను ఒక 3 కేటగిరీలు మీ ఇద్దరు తీసుకున్నాను. ఒకటేంటి? భాషలే, ఆత్మనే అని చెప్పుకుంటా. మాలో కూడా ఉంది. ఆత్మనే కదా ప్రేరేపించి ఈ వాక్యాలు చెప్పాలంటే నా సొంతంగా నేను ఎలాగ చెప్పగలను? ఆ ఆత్మ ప్రేరేపించి నాకు అర్థం చేస్తేనే మీకు వచ్చి చెప్పగలుగుతాను. ఆత్మల బ్యాచ్ ఒకటి ఉంది, స్వస్థతలే అని ఒక బ్యాచ్ ఉంది, ఇంకొకటి డబ్బు మాత్రమే ప్రాముఖ్యమైన బ్యాచ్ ఉంది. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అన్నాడు. ఏమన్నాడు? ఒక మనుషుడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు. అలాగే మీరు దేవుని సిరిని సేవింపలేరు అన్నాడు. కింది వచనం చూడండి 14.
ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడు. డబ్బు గురించే మాట్లాడుతున్నాడు, వేరే దాని గురించి ఓపెన్గానే. అసలు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే దేవుడు ఉంటే ఆటోమేటిక్గా ఎవరు ఉండరంట? సిరి ఉండదు. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా ఎవరు ఉండరంట? దేవుడు ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఉండరంట. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అన్నాడు. ఇంకా ఏమన్నా అంటే మనుషులలో ఘనముగా ఎంచబడేది నాకు అసహ్యం అన్నాడు. నేనున్నాను, నా పిల్లలు ఉన్నారనుకోండి, నాకు ఏదైనా అసహ్యం ఉంటే నేను ఇస్తాను వారికి. నేనెందుకు ఇస్తాను నాకు అసహ్యం అనేది? మరి ఆయనకు అసహ్యం అనేది మనకెందుకు ఇస్తాడు? చాలామంది బోధకులు గొప్ప మేము దైవజనులు అని చెప్పుకునేవారు డబ్బులో మునిగి తేలుతున్నారు. వారు డబ్బే కేంద్రంగా చేసుకొని ఆయన ఏమంటున్నాడు? అసలు ఆయన దీనుడు రిక్తుడుగా ఆయన వచ్చాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఆయన మహిమలో ఉన్నాడు, పశువుల పాకలో జన్మించినాడు. యేసుక్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. మనకు అవసరాలను బట్టి ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి, కానీ వాటిని బట్టి మనం అతిశించుట ఆయన ఒప్పుకోడు. ఉద్యోగాలు లేకుంటే మనం ఎలాగ బతకలం? వ్యాపారాలు లేకుంటే మనం ఎలాగ బతకలం? మనకు ఏది తగిందో ఆయన ఇచ్చాడు, దాన్ని బట్టి తృప్తి కలిగి ఉందాం, తద్వారా ప్రభువులో కొనసాగడం. అసలు ధనము గురించి ఆయన చాలా మాట్లాడాడు. మత్తయి సువార్తలో అయితే అసలు సూది బెజ్జంలో ఒంటైనా దూరుతాడు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యం అన్నాడు. అసలు సాధ్యమే కాదన్నాడు. అసలు ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో తర్వాత వివరించినాడు అబ్రాహాము లాజరు గురించి. మీరు 16వ అధ్యాయము చదివితే పాపం అనే మాట లేదు, చదవండి. మీరు చదివి చూడండి. పాపం అనే కారణం లేదు, ధనము బీదోడు అంతే కారణం. నువ్వు ధనవంతుడుగా ఉండేవు అంతే, నువ్వు పాదాలకు పో. ఎందుకు నువ్వు బీదలను కనకరించలే? అసలు నీకుండే ధనం యొక్క విలువేంటో నీకు అర్థం కాలే. నువ్వు బీదోడిని ఎలాగో ప్రేమించాలో నీకు అర్థం కాలే. నీకు ధనం కలిగిందని ఆ ధనాన్ని చూసుకొని నువ్వు ఇది విరవీగినవు తప్ప, అరే బీదలున్నాడు వాడిని ప్రేమించాలా, వానికి అవసరం ఉంటే నేను ఏదైనా ఇచ్చి ఆదుకోవాలనే అవగాహన నీకు లేదు. కేవలం నువ్వు ధనగుణందుకే పో పాతాళానికి అన్నాడు. కేవలం వాడు బీదోడు ఉన్నందుకే వాడిని పరలోకానికి పరదేశకు అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడ పాపం అనే మాటలే చూడండి, మీరు చదివి చూడండి కావాలంటే. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించుట, సరిగా బోధించుట, ముఖ్యంగా నాలాంటి వారు నిలబడి బోధించేవారు సరిగా బోధిస్తే కూర్చొని వినేవాళ్ళు మంచి ఆహారాన్ని తిని ఆత్మీయంగా బలపొందగలరు. కాబట్టి ప్రియమైన వారలారా, లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. మొన్న ఒకరోజు సహోదరుడు రాకేష్ నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి మాట్లాడుతూ, అన్న మీరు వాక్యం చెప్పడానికి ప్రిపేర్ కావడానికి ఏ బుక్కులు చదువుతారన్నారు. బ్రదర్ నా దగ్గర ఏ బుక్ లేదు, నేను బైబిల్ తప్ప ఏమి చదవను అని చెప్పాను. బైబిల్ కంటే వేరే బుక్ నేను ఇంతవరకు చదవలేదు, అవసరం కూడా లేదు నాకు. గ్రంథమే ప్రాముఖ్యం. మనకు టెక్స్ట్ బుక్కే, గైడ్లు పనికిరావు. గైడ్లు ఏం చేస్తాయి? బట్టి ఆయనతో మాత్రం తెలుస్తుంది గైడ్లో. టెక్స్ట్ బుక్లో అయితే వివరంగా ఉంటుంది విషయం అంతా. కాబట్టి ఈ గ్రంథాన్ని బాగా ధ్యానించుట, దాన్ని అర్థం చేసుకునుట, ఎందుకు ప్రభు ఇలాగ మాట్లాడుతున్నాడో. అసలు చూడండి, మత్తయి సువార్తకి, అపోస్తుల కార్యంకు, కొరింథీ పత్రిక చాలా విషయాలు మారిపోయినాయి. ఆత్మతో మాట్లాడుతున్నారు 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో. 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయాన్ని 14వ అధ్యాయానికే మారిపోయింది. నువ్వు భాషలతో మాట్లాడితే అర్థం చెప్పాలంటున్నాడు. అంతలోకే మార్పు. కాబట్టి ఈ మార్పులను మనం గమనించాలా, ఏంటి ఎక్కడ ఎలాగ చెప్తున్నాడో వాటన్నిటినీ ధ్యానించాలా, వాటిని అర్థం చేసుకోవాలా, గ్రహించాలా. కావాలంటే ప్రభు ఆత్మ ఏమి కోరుకుంటున్నాడో దాన్ని మనం ఆలోచన చేయాలా.
ఆయనకు ఇప్పుడు గ్రంథాన్ని చాలా రకాలుగా అర్థం చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. కానీ ప్రభు ఉద్దేశాలు ఏంటో, ఆయన ఏమనుకుంటున్నాడో, నా మటుకు నేను గ్రంథం ధ్యానించేటప్పుడు ఏం చేస్తాను అంటే ఏదైనా మొదలు పెడితే, ప్రభువా అసలు నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్పు, అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు నాకు కావాలి, అది అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆ విషయం తెలుసుకోవాలని ధ్యానం చేస్తుంటాను నేను. ఆయన నాకేం అర్థమవుతుంది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అసలు నువ్వెందుకు బోధించాలనుకుంటున్నావు, నీ ఉద్దేశాలు ఏంటి. అపోస్తుల కార్యముల గ్రంథం 13:21 యెషయి కుమారుని నేను కనుగొంటిని, ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశంలోని నెరవేర్చువాడు అన్నాడు. ఆయన ఉద్దేశాన్ని గ్రహించగలిగే ఆ ఆలోచన, ఆ మనస్సు మనకు ఉండాలి. అందుకే పౌలు తిమోతికి సత్యవాక్యమును సరిగా విభజించు, సరిగా బోధించు, సరిగా అర్థం చేసుకో. తిమోతి, నువ్వు సరిగా విభజించుకుంటేనే కదా నువ్వు బోధించగలవని, నువ్వు విభజించుకో కరెక్ట్గా. చాలామంది ఇంకొక గ్రూప్ ఉన్నారు, ఏంటంటే కొందరు సేవకు వచ్చి మాట్లాడుతున్నారు, మేమేం చదువుకోలే, అసలు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేమేం చదువుకోలే, మా ద్వారా మాట్లాడుతున్నారు ప్రభు అంటున్నారు. ఓకే, మంచిదే. కానీ ఇంకొక విషయం కూడా ఉంది, చదవకుండా మాట్లాడితే మంచిదే, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ అదే కేంద్రంగా చేసుకొని మేము చదువుకున్న గొప్పలం, మేము చదువుకోకుండా గొప్పలము, ప్రభు మమ్మల్ని సేవకు పిలిచారని ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు మీరు చూడండి, పేతురు, యాకోబు, యోహానులు విద్యలేని పామరులు. వాళ్ళకు లిమిటెడ్, వాళ్ళు కొంతవరకే వాక్యాన్ని రాయగలిగారు, చెప్పగలిగారు. తర్వాత ప్రభు మహా ధర్మశాస్త్ర జ్ఞాని అయిన పౌలు తీసుకొని రావాల్సి వచ్చింది. పౌలు దైవత్వాన్ని శరీరంలో ఎలాగుందో, ఆ దైవత్వము శరీరం ద్వారా ఎలాగూ మాట్లాడిందో, ఆ దైవత్వం యొక్క విలువలేంటో, ఆ దైవత్వమే శరీరధారుగా ఎలాగూ దిగి వచ్చిందో, ఆ దైవత్వం ఎలాగూ నివసించగలదో, యూదులంటే ఏందో, యూదుల నుండి మళ్ళా ఎలాగ ఆయన వచ్చాడో, అసలు యూదులకు మనకు తేడా ఏంటో, సున్నతి అంటే ఏంటో, అది లేకుంటే ఏం జరుగుతుందో వివరంగా చెప్పగలిగినాడు. దానికి కారణం ఏంటంటే జ్ఞానమే, ఆ చదువే. మనం మూర్ఖంగా ఆలోచన చేయకూడదు. ప్రభు ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇక చదువుకున్నా నేను గొప్పని కాదు. ప్రభు చదువుకునే వాళ్ళ వివరణ వేరేగా ఉంటుందని పౌలు తీసుకొని వచ్చాడు. మహాజ్ఞాని ఆయన. అసలు అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో అగ్రపరాజు ముందు మాట్లాడుతూ వివరంగా ఎక్కడి నుండి అబ్రహాము దగ్గర మొదలు పెట్టుకొని చెప్పుకుంటూ వస్తే అగ్రపరాజు నుండి, ఏమయ్యా పౌలు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేస్తున్నావు నువ్వు అన్నాడు. పౌలు, నీకు అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందన్నాడు. అట్లా జ్ఞానం కలిగిన వాడు పౌలు. అందుకే వివరంగా ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఏ భాష మాట్లాడేవారని నిలబడి వారితో మాట్లాడి, ఇదిగో ప్రభు ఇలాగున్నాడని ఛాలెంజ్తో మాట్లాడి వాళ్ళ మనసును కరిగి చేసేవాడు. ఏ సందర్భాన్ని వినియోగించుకొని మాట్లాడే శక్తి కలిగిన వాడు. అందుకే ఆ జ్ఞానాన్ని చూసి ప్రభు ఆ జ్ఞానాన్ని వినియోగించినాడు. మనం మూర్ఖంగా మాట్లాడకూడదు. ఎప్పటికైనా అసలు ప్రభు ఏం చెప్పాలంటే దాన్ని గ్రహించగలగాల. మీరు చూడండి, బాగా గమనించండి, చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో నన్ను ఎలా హింసిస్తున్నావు సౌలా అని ప్రభు గొంతుతో మాట్లాడాడు పైనుంచి. మరలా తర్వాత ఎక్కడ కానీ ప్రభువు నాతో వాయిస్ ద్వారా మాట్లాడి ఎక్కడ మాట్లాడలే. ఆత్మ ప్రేరేపించింది నన్ను, ప్రభు ఆత్మ ద్వారా నాకు ఇలాగ తెలియజేస్తున్నాడు అని పరిశుద్ధ ఆత్మ గురించే మాట్లాడాడు. మరలా అంతా కూడాను ఎక్కడ కూడా ఆయన వాయిస్తో విన్నానని ఎక్కడ మాట్లాడు. మరలా నేను ఆత్మ ప్రేరేపింపగా ఇక్కడ మిలేతుకు వచ్చాను, ఆత్మ ప్రేరేపింపగా కొరింథీకి వచ్చాను, ఆత్మ ఎలాగ నడిపితే అలాగ వెళ్తానన్నట్టు మాట్లాడతాడు. కాబట్టి సత్యవాక్యం, ఈ వాక్యం పేరేమన్నాడు? సత్యవాక్యాన్ని మనం అబద్ధంగా బోధిస్తే ఎలా? నేనున్నాను, అబద్ధాలు చెప్తే రేపు నన్ను అడగరా ప్రభు, ఏం రా నువ్వు, నీకు అవకాశం ఇచ్చి అంతమందిని కింద కూర్చోబెడితే వాళ్ళలో చదువుకున్న ఉన్నారు, నీకంటే జ్ఞానం కలిగిన ఉన్నారు, నీకంటే డబ్బు కలిగిన ఉన్నారు, నీకంటే పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు. రైతునగరంగా చుట్టుపక్కల ఎక్కడ బోధించినా వాళ్ళందరినీ కాదని ఇంత సమయాన్ని వెచ్చించి గంట సేపు నీకు కూర్చోబెట్టి బోధించని చెప్తే అబద్ధాలు చెప్తావు నువ్వు. నేను ఎన్నడన్నా అలాగ చెప్పాను బైబిల్లో? నీకు ఇష్టం వచ్చిన మాటలు బోధిస్తావని అడగడా రేపు నన్ను? అడుగుతాడు లేదా? ఏం చెప్పినావు, నీకేం చెప్పినాను, నేనేం రాసినాను, నువ్వేం చెప్తున్నావు?
మన కారు ఒక డ్రైవర్కి ఇచ్చి నడుపు అంటే ఆ అబ్బాయి రోడ్డు మీద కాకుండా కిందికి వెళ్తున్నాడు, ఎక్కడ పోతున్నావు అంటామా లేదా? నేను ఏం చెప్పినా నువ్వు ఎక్కడ నడపాలో ఎక్కడ తీసుకువెళ్తున్నావు బండిని? నీకు నేను ఏం చెప్పాను, నువ్వు ఏం బోధిస్తున్నావురా, ఏం చెప్తున్నావు అడగడు. ఎంత మోసగానివిరా నువ్వు, ఎంత అబద్ధికునిరా. నేను నీకు ఇలాగూ రాసి ఇట్లా చెప్పురా అని నిన్ను ఎన్నుకొని నేను వాక్యం చెప్పేవాడిగా నిలబెట్టిస్తే, అవకాశం ఇస్తే, ఇప్పుడు నాకు నేను అవకాశం తీసుకోలేదు కదా. ఇక్కడ ఉండే డేవిడ్ అన్న గారు ఎవరో ఒకరు నాకు అన్నా నువ్వు రావాలా అని పిలిస్తేనే కదా. అంటే ప్రభువే వారి ద్వారా అవకాశం ఇచ్చాడు. నీకు అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు బోధించి అన్యాయంగా వారిని మోసపరుస్తావా అని అడగడా? కాబట్టి ప్రియమైన వారలారా, మీలో అనేకులు బోధకులు కాకుండా మేలు, బోధకులయ్యేవానికి మరింత శిక్ష అన్నాడు. కాబట్టి బోధించే నేను సత్యవాక్యాన్ని బోధించాలి, ఆయనే సత్యం అన్నాడు. కాబట్టి మనం కూడా ధ్యానించేటప్పుడు కూర్చొని వింటున్నాం. మనం ధ్యానించేటప్పుడు మనం ఎక్కడైనా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయాలు మీ మధ్యకి ఎందుకు తీసుకొని వచ్చానంటే, టీవీల్లో యూట్యూబ్లో రకరకాలుగా బోధిస్తున్నారు. నేను ఒకటి ఓపెన్ చేస్తే నువ్వు ఆవేదనలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు అవమానం పొందుతున్నావా, నువ్వు పని చేసేటోడు నిన్ను అవమానిస్తున్నారా, ఏమి మనకైనా క్రైస్తవులకైనా ఇంకా వేరే వాళ్ళకి లేవా అవమానాలు? నీకు రోగాలు ఉన్నాయి, ఎవరికి లేవా రోగాలు? హాస్పిటల్ పోదాంపా, క్రైస్తవులు ఒక్కరే ఉన్నారా? పెద్ద హాస్పిటల్ పోదాంపండి మనం అందరం కలిసి. క్రైస్తవులైనా ఉండేది రోగులుగా ప్రతి ఒక్కరు ఉన్నారు, వారికి లేని మనకేంది కొత్త? అసలు ఎంత అధ్వానంగా ఉందంటే బోధ. మీరు మత్తయి సువార్త మొదలుకొని చదవండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లలో టీవీలలో ప్రసంగాలు చూడండి. పరలోకం అనే మాట మాట్లాడి పరలోకానికి ఎలాగ వెళ్ళాలో ఒక్కసారి మాట్లాడితే నన్ను తీసుకురండి, ఆ వీడియో నాకు పెట్టండి. ఎంతసేపు నీకు రోగమా, నీకు పెళ్ళే, నీకు పిల్లలా, నీకు ఆస్తా, నీకు అప్పులా, నీకు సమస్యలా, నువ్వు వేదన, నీకు ఆవేదన. ఎవరికి లేదు? నాకు లేవు బాధలు, ఎవరికి లేదు? అంబానీకి కూడా ఉన్నాయి బాధలు. అంబానీ వాస్తు బాగలేదని 3 ఏళ్ళు ఇంట్లో చేరలేదంట. అంత కోటీశ్వరుడు, భారతదేశంలో కోటీశ్వరుడు. ప్రతి ఒక్కరికి అదంటే ఏంటంటే వాళ్ళ బలహీనతను చూసుకొని వాళ్ళ నుంచి క్యాష్ చేసుకోవడం. రకరకాల బోధలు ఉన్నాయి, అందుకే మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇలాంటి బోధలు ఉన్నాయి. సత్యవాక్యాన్ని సరిగా విభజించుట, గ్రహించుట, చదువుట, ధ్యానం చేయుట, వాక్యాలను కూడా వినేటప్పుడు ఏదంటే అది వినడం కాదు, ఈ వాక్యానికి సరిగా ఉందా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ప్రభువు మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, తోమా విషయంలో నేను యేసు ప్రభు వేళ్ళను తాకితేనే నేను ఆ గాయాలను చూస్తే నమ్ముతా, లేకుంటే నమ్మనన్నాడు ఆయన. అయితే చూడు అన్నాడు ప్రభు. వద్దులే ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చాలామంది చదువురాని వారు ఉన్నారు, వారు బైబిల్లో చూడలేరు. నేను వాక్యం తీసుకొని వెళ్ళి చెప్పానంటే వాళ్ళు నమ్మినారంటే ఎవరు ధన్యులంట? నేను బైబిల్లో చూసి నమ్మాను. నేను చెప్పేదాన్ని చదువులేని వారు చూడక నమ్మినారంటే, బైబిల్లో చూడకుంటే వాళ్ళు ఎవరంట? నాకంటే ధన్యులంట వారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆమె ఉంది, ఆమెకు చదువు రాదు, ఆమె చూడదు, నేను చెప్పిన మాటలన్నీ విని నమ్మింది. ఇప్పుడు ఎవరు ధన్యురాలు? నేనా ఆమెనా? నాకంటే ఆమెనే ధన్యురాలంట. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అందుకే ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పి తప్పుబోధ బోధించినాను అనుకోండి, ఇప్పుడు ఆమె ధన్యతను పోగొట్టినా లేదా? అది రేపు అదే అడుగుతాడు ప్రభు. ఏరా నువ్వు అనేకులను ధన్యులుగా చేయాల్సిన వానివి, ఎంత మోసం చేసావు, ఎంత అన్యాయం చేసినావు అని నన్ను అడుగుతాడు. బోధించేవారు ఎవరైతే ఉన్నారో వారిని అడుగుతారు. తర్వాత వినే మనం కూడా, విశ్వాసులమైన మనం కూడా, సరి అయిన ఆహారం ఏంటో నీకు గ్రంథాన్ని ఇచ్చాను కదా, నీకు ముడిసరుకు ఉంది కదా, దాంట్లో నుంచి వండుకో, చదువు, ధ్యానం చేయి, నీకు చదవడం వచ్చు కదా అని రేపొద్దున అడగబోతాడు ఆయన. కాబట్టి అలాగూ మన వ్యక్తిగత జీవితాల్లో సత్యవాక్యాన్ని సరిగా ధ్యానించి, సత్యవాక్యం ఏంటో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు గ్రహించి, తద్వారా వాక్యము ద్వారా మనం ఆత్మలో బలం పొంది
విశ్వాస జీవితాన్ని సంఘంలో కొనసాగించు వారమై ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవ, పరిశుద్ధుడగు మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం. మీ శరీరం, మీ రక్తం అబ్బో ఈ లోకంలో ప్రత్యేకమైనది. ఆ ఆహారాన్ని మేము భుజించాం. పరలోక సంబంధమైన ఆహారం, మన్నాను మించిన ఆహారం ప్రభువా. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున వాడిని లేపుదును అన్నారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాణిలో నేనుందును అన్నాడు. అవును ప్రభు, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంత ధన్యులుగా మమ్మల్ని చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా, ఇంతవరకు మీ వాక్యాన్ని విన్నాం. అనేక సంగతులను మా దృష్టికి తీసుకొని వచ్చారు. సత్యవాక్యం అంటే ఏంటో నేనే సత్యం అన్నారు ప్రభువా. ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా మేమందరం ఉండులాగున కృప చూపండి. సత్యవాక్యాన్ని సరిగా గ్రహించువారముగా కృప చూపండి. ఇదిగో నాయన, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మా అనుదిన జీవితాల్లో మీరే సహాయము చేయండి. మీ ఆత్మ కృపను మాకు ఉంచమని, ఇదిగో నాయన, మా గృహాలకు మేము వెళ్తుండగా మాతో కూడా ఉండుమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని, మాకు మేలు క్షేమం కలుగజేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసునామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఏమైనా సమయం ఎక్కువైంటే దయతో క్షమించండి.